బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాచుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్టూడెంట్ అనుమానాస్పద మృతిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో బాచుపల్లి దగ్గర ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మృతి చెందినట్టు కాలేజ్ యాజమాన్యం అయితే తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. దీంతో గుండె పగిలేలా విలపించారు తల్లిదండ్రులు. అయితే ఏం జరిగింది, కాలేజీలో ఎందుకు తమ బిడ్డ మృతి చెందింది అనే దానికి కాలేజ్ యాజమాన్యం భిన్న ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. అయితే మొదటగా బాత్రూంలో పడి చనిపోయిందంటూ చెప్పారు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుందా అంటూ కూడా యాజమాన్యం అయితే తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ తమ బిడ్డను వాళ్ళకి చూపించాలంటూ కూడా తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే బాచుపల్లిలో చోటు చేసుకుంది. అయితే తమ బిడ్డను గాంధీ హాస్పిటల్ కు తరలించినట్టు కూడా యాజమాన్యం చెప్పింది. అయితే ఇప్పటి వరకు తమ కూతుర్ని చూపించలేదు, తమ కూతుర్ని చూపించాలంటూ కాలేజీ యాజమాన్యమే తమ బిడ్డను పొట్ట పెట్టుకుంటుంది అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే హైదరాబాద్ బాచుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అనుమానాస్పద స్థితిలో ఇంటర్ స్టూడెంట్ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. పూజిత మృతిపై కాలేజ్ మేనేజ్మెంట్ భిన్న ప్రకటనలు చేస్తుండటంతో తల్లిదండ్రులు నిజం చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. హైదరాబాద్ బాచుపల్లిలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మృతి స్థానికంగా కలకలం రేపింది. అనుమానాస్పద మృతి పట్ల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోడ్డుపై బైఠాయించి తమ కూతుర్ని చూపించాలంటూ ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సార్ జూనియర్ కళాశాలలో మృతి చెందిన పూజిత తల్లిదండ్రులు వినూత్న నిరసనకు దిగారు. న్యాయం జరగడం లేదు, పోలీసులు కూడా న్యాయం చేయడం లేదు, యాజమాన్యం పైన చర్యలు తీసుకోవడం లేదంటూ రోడ్డు పైన బైఠాయించారు. కాలేజీ వద్ద నుంచి రోడ్డుపైకి వచ్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ కూతురు పూజిత మృతికి ఖచ్చితంగా కారణం చెప్పాలి, మృతదేహం ఎక్కడుందో కూడా కనీసం చెప్పడం లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోడ్డుపై పూర్తిగా కుటుంబ సభ్యులు బైఠాయించారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. న్యాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ఎవరు కూడా తమ కూతురు పూజిత మృతికి కారణం చెప్పడం లేదు, డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పడం లేదు. మొదట వివిధ కారణాలు చెప్పినటువంటి వారు ఇప్పుడు తమకు పట్టించుకోవడం లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాలేజీ ముందు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నటువంటి కన్న తల్లి, తండ్రి, సోదరి, కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చేసినా కూడా న్యాయం చేయడంలో విఫలమవుతున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా స్పందించడం లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంతకుముందు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడినాం. వాళ్ళు చెప్పారు తమ కూతురు మృతికి ఇప్పటి వరకు కారణం చెప్పడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఉదయం నుంచి మీరు నిరసన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, మరి ఎందుకు మీకు న్యాయం జరగడం లేదా? వాళ్ళు కారణం ఇంతవరకు చెప్పలేదా? మీకు కారణం చెప్పట్లే, న్యాయం మాకేం జరగట్లే. మేము వదిలేసినామా, మాకేం జరగదని అర్థమైంది. అంతా డబ్బు లోకమే, మాకేం జరగదయ్యా, మాకేం జరగదు. లోపలికి పోతే మీరు డబ్బు కోసం పోయినామని అంటారు అయ్యా పోలీసులు. మాకు డబ్బు వద్దయ్యా, మా అమ్మాయిని తీసుకురండి అయ్యా, మా అమ్మాయిని తీసుకురండి అయ్యా, నాకేమొద్దు. మా పాపని మాకు ఇవ్వండి అయ్యా, మా బిడ్డని మాకు ఇవ్వమనండి, మాకేమొద్దు. మా పిల్ల పొద్దున్న నుంచి మేము మొక్క కూడా చూసుకోలేదు. మీకు దండం పెడితే నా బిడ్డని నాకు ఇప్పియండి, నా కూతుర్ని నాకు ఇప్పియండి అయ్యా, మీకు దండం పెడతాయ్యా. నా బిడ్డ మొక్కను చూసుకోలేదు. నేను పొద్దున్న నుంచి ఎండలో పడి కాపులు కాస్తున్నాము. మీడియాలో వాళ్ళు వార్తలన్నీ మార్చేసారు. నా కూతురు ఈరోజు చచ్చిపోతే నిన్న చచ్చిపోయిందని మొత్తం పుకారు పెట్టించారు. ఏమేమో పుకార్లు పెట్టించారు. నా బిడ్డ తెల్లవారుజామున ఈ రోజు ఉదయం చనిపోయిందని చెప్పి మాకేది వద్దు, మా పిల్ల మాకు కావాలి, మా పిల్లని మాకు ఎట్లా చనిపోయింది అన్న విషయం చెప్పి మా అమ్మాయిని ఎక్కడి నుంచి పంపించారు. మాకు ఆ కాలేజ్ కాడికి మా పాప రావాలి. మా పాప వచ్చిందాక మేము ఎక్కడికి పోము. మాకు మా బిడ్డ కావాలి. పొద్దున్న నుంచి మా బిడ్డను చూసుకోకుండా ఏందయ్యా మాకు కడుపు కోత. పొద్దున్న నుంచి అయ్యా మీకు దండం పెడతామయ్యా, మాకెవరు సపోర్ట్ లేదు. మా బిడ్డను మాకు ఇప్పియండి అయ్యా, మా బిడ్డను మాకు ఇప్పియండి.
ఈ పరిస్థితి చూస్తున్నా వినూత్న రీతిలో వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. కాలేజీ ముందు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా కూడా ఇటు యాజమాన్యం స్పందించడం లేదు, పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డుపై బైఠాయించారు, పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. బాచుపల్లిలో ఉన్నటువంటి ఈ ఎస్ఆర్ కాలేజీకి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ వైపుగా కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తన కూతురు మృతదేహాన్ని ఇప్పటి వరకు చూడలే అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రోడ్డు పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు, మా పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు, కానీ నాకు నా కూతురిని చూపించాలి అంటూ ఆ తల్లి రోడ్డు ఎక్కిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి, పోలీసులు కూడా దీనిపైన స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బాచుపల్లి నుండి. మొత్తంగా మనం చూసాం, తల్లిదండ్రులు అయితే రోడ్డుపై బైఠాయించి తమ కూతుర్ని చూపించాలంటూ కూడా ఆవేదన వెళ్లబోస్తున్న పరిస్థితి అయితే బాచుపల్లిలో చోటు చేసుకుంది. మొత్తంగా తల్లిదండ్రుల దండతో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి అక్కడ పోలీసులు ఏమంటున్నారు, స్థానికంగా మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో అనుమానాస్పద మృతి చెందిన పూజిత తల్లిదండ్రులు వైపు ఆందోళన చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, తమ కూతురు మృతికి కారణం ఏంటనేది చెప్పాలి, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు మృతి చెందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బాచుపల్లి సిఐ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? తల్లిదండ్రుల వైపు ఆందోళన చేస్తున్నారు ఉదయం నుంచి, తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పి తర్వాత రూమ్లో కాలు జారి కింద పడిందని చెప్పి, అసలు ఏం జరిగింది? మనకి మమతా మెడికల్ కాలేజ్ నుంచి ఎమ్మెల్సీ వచ్చింది, మెడికో లీగల్ కేసు కింద బ్రాడ్ డెడ్ అయినట్టు మనకి ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ వస్తే మన స్టాఫ్ వెళ్ళారు, అక్కడ కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి బాడీని గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో మన పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కూడా వచ్చారు, వచ్చి మనం సీన్ విజిట్ చేస్తే అందులో కొన్ని సూసైడ్ నోట్స్ కూడా లభించాయి. అందులో షీ హ్యావ్ రిటర్న్ అబౌట్ హర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్. తర్వాత ఇంకా కంప్లైంట్ ఇంకా రాయలేదు, వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. బేసింగ్ ఆన్ దేర్ కంప్లైంట్ విల్ రిజిస్టర్ ఏ కేసు. ఒకవేళ మీరు అన్నట్లు కళాశాల యాజమాన్యం కానీ ఇంకేదున్నా కానీ విల్ రూల్డ్ అవుట్, విల్ ఇన్వెస్టిగేట్ ద కేసు. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ మీద పోస్ట్ మార్టం కూడా అవుతుంది, కాజ్ ఆఫ్ డెత్ తెలుస్తుంది. మీకు కాలేజీ అంటే వాళ్ళు కాలేజీ తరపున వాళ్ళు మీకు సమాచారం ఇచ్చారా సార్? అసలు వాళ్ళు ఏమని చెప్పారు, వాళ్ళ వర్షన్ ఏంటి? అదే వాళ్ళకి ఆమె 4th ఫ్లోర్లో సింగిల్ రూమ్లో ఉంటుంది, పైన రూమ్లో ఉంటుంది. అప్పుడు సడన్గా సూసైడ్ చేసుకుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మేరకు దింపి ట్రీట్మెంట్ కోసం మమతాకి పంపించామని చెప్పారు. మమతలో మెడికల్ కాలేజ్ మమతా హాస్పిటల్కి పోగానే వాళ్ళు బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి మనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సార్ అంటే వాళ్ళు మొదట కాలు జారి రూమ్లో పడిపోయిందని చెప్పి తల్లిదండ్రులకు చెప్పారు, తర్వాత సూసైడ్ జరిగిందని చెప్పారు. సో ఇక్కడ కొంత అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ప్రిన్సిపల్ ఎందుకు అలా చెప్పుంటారు, లోపల ఏం జరిగిందని మీ ఎంక్వైరీలో ఏం తెలుసు? అది కాలుజారి కింద పట్టడం అయితే లేదు, బేసిక్గా నైట్ ఒక్కతే ఉంటుంది కాబట్టి నైట్ సుమారు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో సూసైడ్ చేసుకుని ఉండొచ్చు చున్నీతోటి ఫ్యాన్కి. తర్వాత వీళ్ళు అరౌండ్ 6-7 మధ్యలో ఐడెంటిఫై చేసి అప్పుడు దింపి షిఫ్ట్ చేశారు హాస్పిటల్. ఓకే, అప్పటికే చనిపోయింది. అప్పటికే చనిపోయింది. హాస్పిటల్ పోయినాక మనకి డిక్లేర్ చేశారు వాళ్ళు. సార్ మీరు సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, స్వాధీనం కూడా చేసుకున్నారు. ప్రాథమికంగా అసలు ఏం గుర్తించారు, ఏం జరిగిందంటారు అసలు ఈ కేసులో? అది సూసైడ్ నోట్లో అయితే మరి స్టడీస్ గురించి కానీ అంటే వీళ్ళ యొక్క హరాస్మెంట్ గురించి కానీ ఏం రాయలేదు, బట్ అది పర్సనల్ లైఫ్ గురించి రాసింది. సో అది వీళ్ళు రూల్డ్ అవుట్, అది కన్ఫర్మ్ చేసుకుంటాం ఒకసారి, క్రాస్ చెక్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్టిగేట్. మొత్తంగా ఇప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఏమైనా చేశారా? మీరు కేసులో దర్యాప్తులో ఎలాంటి విషయాలు తెలుసు? ప్రస్తుతానికైతే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదు, ఇంకా రాస్తున్నారు, డ్రాఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా కంప్లైంట్ ఇస్తే అట్లా యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది. సో కాలేజీ అంటే యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ నుంచి కూడా ఏమైనా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళు ఏమని చెప్పారు సార్? వాళ్ళని కూడా మనం విచారించిన ప్రస్తుతానికైతే మనం ప్రిన్సిపల్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ వాళ్ళు చెప్పింది అయితే నైట్ టైం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో సూసైడ్ చేసుకుంది, దింపి హాస్పిటల్కి షిఫ్ట్ చేశామని చెప్పారు. సో అది సో ఇది పరిస్థితి. అంటే మొత్తంగా సూసైడ్ లెటర్ అయితే స్వాధీనం చేసుకున్నాం, దాని అనుకూలంగా దానికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. తల్లిదండ్రులు ఫిర్యాదు ఇస్తే యాజమాన్యం నిర్లక్ష్యం ఖచ్చితంగా మేము చర్యలు తీసుకున్నాం. కేసు దర్యాప్తు అనంతరం కూడా మేము ఈ కేసుకు సంబంధించిన సూసైడ్కి సంబంధించి కానీ ఇంకా ఏదైనా కారణాలు ఉన్నా కూడా మా దర్యాప్తులో తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి బాచుపల్లి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. బాచుపల్లి పోలీసు
ఇక బాచుపల్లిలో విషాద ఘటనకు సంబంధించి అయితే సిఐ కూడా మా ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు అయితే తమ కూతుర్ని చూపించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. డబ్బుతోనే ఇదంతా అవుతుంది తప్ప మాకేమీ వద్దు, కేవలం మా కూతుర్ని మాకు ఇప్పించండి చాలు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి బాచుపల్లిలో చోటు చేసుకుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యమే రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి అంటూ కూడా తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా దీంతో బాచుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అటు రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా రెస్పాండ్ అయి త్వరగా స్పందించాలంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.